స్పీకర్ సార్, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తా ఉన్నాం, ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది, దాదాపు 1,20,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. పైగా ఎల్ఆర్ఎస్ గతంలో మీరే మా మీద ఆరోపణలు చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుండి డబ్బులు వసూలు చేస్తా ఉంది, రక్త మాంసాలు పిలుస్తా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని, దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు, ఆయా పట్టణాభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. వచ్చిన డబ్బెంత, వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పట్లోకి ఇస్తారు. ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు, ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. ₹1 లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి. కనీసం ప్రజలు కట్టిన డబ్బు, మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది, ఆనాడిచ్చిన జీవోలోనే ఉంది, దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టంగా ఈ సభకు చెప్పాలని నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. మీకు కూడా మంత్రి మున్సిపాలిటీ ఉంది, మీకు కూడా డబ్బులు వస్తాయి, అసలు ఇస్తారా ఇవ్వరా. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆ పట్టణాభివృద్ధి సంస్థకి ఇవ్వాలి, అది బంద్ చేసిండ్రు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బు ఇయ్యరు, ఎల్ఆర్ఎస్ ఇయ్యరు, తర్వాత పట్టణ ప్రగతి ఇవ్వరు. ఏం మరి మున్సిపాలిటీలు ఎట్లా నడవాలి అధ్యక్ష. మేము ఇన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము, కొత్త మున్సిపాలిటీలు పెట్టినామని చెప్పడం కాదు కదా, ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏంది. ఇవాళ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు చాలా చోట్ల లేరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు, అంతా అయోమయం, మీకు స్టాఫ్ లేదు, ప్లానింగ్ లేదు, ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్లను, కమిషనర్లను, సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి, పోస్టులు కూడా శాంక్షన్ చేయండి. ఇవాళ నా దగ్గర 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్ లో, ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, 3కు 3 ఖాళీ. అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా. మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు, మరి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా, పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా, ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇంకో విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే సంగారెడ్డి జిల్లా గురించి చెప్పారు కనుక చెప్తున్నా, ఆ సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి, సంగారెడ్డి నియోజకవర్గానికి, జహీరాబాద్ నియోజకవర్గానికి 50 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు. బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు. మా సబితకి చెప్తుంది, మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు. ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరన్ ఉంటాడు, దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు. అందోల్ది మాత్రం ఉంచుకున్నారు, పని చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాన్చెరు, సంగారెడ్డి, జైరాబాద్ రద్దు చేసి పడేసింది. ఇది ఏం పద్ధతి. అంటే
ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డీఎఫ్ రద్దు, ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డీఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు జైరాబాద్ ప్రజలైనా, సంగారెడ్డి ప్రజలైనా, పటాన్ చెరువు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు? దయచేసి ఈ 3 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇకపోతే టీయూఎఫ్ఐడిసిలో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు. సరే, దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి. కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా, బడ్జెట్ నుంచి ఇస్తారా, ప్లాన్ చేయండి. కానీ టీయూఎఫ్ఐడిసి కూడా క్యాన్సిల్ చేసినారు. ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో, మా జిల్లాదే చెప్తున్నాను, ఆందోళనలో మంత్రి గారు ఉంటే టీయూఎఫ్ఐడిసి మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి. పక్కన జైరాబాద్ బంధు, సంగారెడ్డి బంధు, సదాశివపేట బంధు, పటాన్ చెరువు బంధు, దుబ్బాక బంధు, రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీయూఎఫ్ఐడిసి బంద్ చేశారు. మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది టీయూఎఫ్ఐడిసి. అదే మా సిద్దిపేట జిల్లాల సిద్దిపేట బంధు, దుబ్బాక బంధు, గజ్వేల్ బంధు, చేర్యాల బంధు, ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీయూఎఫ్ఐడిసి నడుస్తుంది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి, పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని, స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి, ఎస్డీఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వాటిని కోరుతున్నాను అధ్యక్ష. సార్, ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు గారు సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు. సార్, ప్రజలను సభను ప్రకదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికున్న అనుభవం ద్వారా. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్ని విషయాల విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి, మరి సిద్దిపేటలో ఫాగింగ్ కు సంబంధించి, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి, ఎస్డీఎఫ్ కి సంబంధించి, టీయూఎఫ్ఐడిసికి సంబంధించిన అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. నేను ఇంత పూర్వకం కూడా చెప్పాను, ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి, అవకాశం ఇచ్చినప్పుడు రండి, మాట్లాడదాం, చర్చకు సిద్ధం. మేము ఈరోజు మున్సిపాలిటీస్, కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరి చేసే కార్యక్రమంలో, కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు కలెక్టరేట్స్ ని 33 జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు, డబ్బులు ఇవ్వలే, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు. మేము మా లెగసీ, మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది, తెచ్చుకున్నాము, డబ్బులు కట్టేసినాం. సిబ్బంది ఈరోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని, సమాచారాన్ని తీసుకుంటాం. లేరు, అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక, మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఎస్డీఎఫ్, టీయూఎఫ్ఐడిసికి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈరోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉంటుందంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టుకోే కార్యక్రమం చేసిండ్రు, ఒక కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా
ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్, ప్రతి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ త్రాగునీరు, సాగునీరు, సీవరేజ్ సిస్టమ్, త్రాగునీరు, సీవరేజ్ సిస్టమ్, అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు. దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది. మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు 10 నిమిషాలు మాట్లాడి చెప్పారు, ఉపయోగించుకోలేదు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను.